కష్ట నష్టాలకు వచ్చి జిల్లా నుంచి దేశానికి ప్రపంచ దేశాలకు యురేనియంను అందజేస్తున్న తరుణంలో ప్రత్యేకంగా ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి అని ఆర్వీఆర్ ఈబీసీ ఫౌండేషన్ చైర్మన్ రాజోలి వీరారెడ్డి పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే కడప జిల్లా వాసిగా నాకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన బాధ్యత అప్పచెప్పి పరిశ్రమల అభివృద్ధి కోసం అని చెప్పి కృషి చేసిన దానికోసం నాకు ఒక బాధ్యత పెడితే ఆ బాధ్యతలో నా వరకు కొంత ప్రయత్నం చేసి కొన్ని పరిశ్రమలు నా పక్కన ఉన్నటువంటి మిత్రుడు జనార్దన్ రెడ్డి గారు కూడా ఒక 4-5 పరిశ్రమలు ఇక్కడ మన కొప్పర్తిలో పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మన ప్రాంతం వెనుకబడి ప్రాంతం ఉందని చెప్పి ఈరోజు చూస్తే ఆశించిన స్థాయిలో మన జిల్లాల పరిశ్రమలు రాలేదు అని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. ముఖ్యంగా మన జిల్లాలో యురేనియం ఉత్పత్తి చేస్తున్నాం అంటే మన దేశానికి ప్రపంచానికి ఈరోజు మన జిల్లా యురేనియం ఇస్తున్నాం. కానీ ఈ యురేనియం ఇవ్వడం వల్ల మన ప్రాంతంలో ఉన్న రైతులు భూములు కానీ అలాగే వాళ్ళ హెల్త్ రీత్యా వాళ్ళ ప్రాణాలకు కానీ అలాగే జంతువులకు కానీ హాని జరుగుతూ ఉన్నది. ఇంత హాని జరుగుతూ ఉన్నా కూడా భరించి దేశం ముఖ్యము, దేశ భద్రత ముఖ్యం కోసం మనం భరించి ఈరోజు యురేనియం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రొడ్యూస్ చేసేదానికి మనం సహకరిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మన మీద కడప జిల్లా మీద ఎలాంటి శ్రద్ధ లేకుండా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంత కఠినమైన మనం కష్టాన్ని భరిస్తూ దేశానికి మన జిల్లా యురేనియం ఉత్పత్తిలో సహకారం అందించేటప్పుడు మన జిల్లాల పరిశ్రమలు వచ్చేదాని కోసం వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తే కన్నా బాగుంటుందని చెప్పి నాకు 4 ఏళ్ల నుంచి చాలా తపన పడుతున్నా. కానీ ఈరోజు ఎందుకో గత వారం నుంచి అనుకున్నా ఫస్ట్ పబ్లిక్ వెళ్దాం అనుకున్నా. పబ్లిక్లోకి వెళ్ళకముందు కొంచెం మన మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తే అవేర్నెస్ వస్తుందని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. చూస్తే ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీతోటి కొన్ని రాజకీయ పార్టీలు పొత్తులోకి వెళ్తున్నాయి. సంతోషం, అది వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఎవరైనా ఎక్కడికైనా పొత్తు చేయొచ్చు. కానీ పొత్తులతో పాటు మన జిల్లాలో ఉన్న హక్కులు కూడా వాళ్ళు అడగాలని వారందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నా. ఈరోజు వారికి కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వారికి కానీ, జనసేన పార్టీ వారికి కానీ, అలాగే బీజేపీ పార్టీ వారికి కూడా మా సైడ్ నుంచి మా ఆర్వీఆర్ ఫౌండేషన్ తరఫున ఇది నా వ్యక్తిగతంగా నేను చేస్తున్నట్టు కార్యక్రమం, మా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది. ఎందుకంటే ఇది రాజకీయం చేయకూడదనే ఉద్దేశంతో ఇక్కడ నేను మా ఫౌండేషన్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన విషయం ఏంటంటే కడప జిల్లాకి ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తే, రాయలసీమకి ఉత్తరాంధ్రకి రెండు మొత్తానికి ఇస్తే మంచిదే. ఎందుకంటే బైఫర్కేషన్ యాక్ట్లో రాయలసీమ 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర 2 జిల్లాలకు ఇచ్చారు. కానీ అది జరగలేదు. కాబట్టి కనీసం రాబోయే రోజులలో కడప జిల్లా వరకు ఇస్తే దాంట్లో ఏంటంటే జిఎస్టీ ఎగ్జామ్షన్ ఒక 10 సంవత్సరాలు ఎవరైనా సరే ఒక పరిశ్రమ కడప జిల్లాలో పెట్టాలని వస్తే వాళ్ళకి జిఎస్టీ రూపంలో ఒక 10 ఏళ్ళ ఎగ్జామ్షన్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ 10 ఏళ్ళు, అలాగే బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీతో రుణాలు, అలాగే ఇంకా ఇతరత్ర ఏమైనా ప్రోత్సాహకాలు ఇస్తే కన్నా ఇక్కడ జిల్లాలో విరివిగా పరిశ్రమలు వస్తాయి. ఈ పరిశ్రమలు వచ్చినప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు వస్తాయి. మనం ఏమైతే నష్టపోతున్నామో యురేనియం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులకి కూడా ఈ ఇండస్ట్రీస్ వల్ల వాళ్ళ కుటుంబాలలో కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజులలో అక్కడ గ్రామాల్లో పర్యటించి, ఎక్కడైతే యురేనియం పీడిత గ్రామాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను అవగాహన చేసి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా దీన్ని అప్రోచ్ చేయాలని మా ఫౌండేషన్ తరఫున ఈరోజు మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాబోయే రోజులలో
సెంట్రల్ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయితేనేమి, ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ గారు అవకాశం ఇస్తే ఆయన కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా ఇస్తాము రిప్రజెంటేషన్. ఈ విధంగా మన జిల్లాని పారిశ్రామికంగా కొంచెం అభివృద్ధి చెందితే మనం జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం కోసం ఈరోజు మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రాబోయే రోజులలో బీజేపీతోటి పొత్తులలోకి వెళ్తున్నటువంటి పార్టీలకు కానీ నా విన్నపం ఏంటంటే, ఈ విషయాన్ని మీరు డెఫినెట్గా ఈ పొత్తులు ఎట్లా అగ్రిమెంట్ అవుతున్నారో, ఎందుకంటే రేపో మన్నాడు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టి ఈ విషయం కడప జిల్లా విషయం పెడితే బాగుంటుందని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను.